కంగ్రాట్స్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రీసెట్. ఏంటో మా ఇంటి కోడలకు రెండో పెళ్ళేంటో సిగ్గు లేకుండా మేము వచ్చి మెక్కడం ఏంటో. మీ అమ్మగారికి ఇంట్లో ఫుడ్ సరిగ్గా పెడుతున్నావా? వచ్చినప్పటి నుంచి సిగ్గు లేకుండా మెక్కుతుంది నువ్వు ఒక్కదాన్ని. అవునరా విక్రమ్. అమ్మా ఈ రోజు ఈ పెళ్లి అండ్ ఎంగేజ్మెంట్ మాత్రమే కాకుండా రీసెట్ 1 year యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో బెస్ట్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఫెయిల్ అయిపోయాన లైఫ్స్ మళ్ళీ న్యూ హోప్స్తో మొదలవటం. థ్యాంక్స్ పవి. ఇదంతా నీ వల్లే. కమ్. రీసెట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నాతో చాలా మంది అన్నారు దీన్ని రన్ చేసేంత వయసు ఎక్స్పీరియన్స్ నాకు లేదని. నాకు కూడా అది నిజమేనేమో అని అనిపించింది. అప్పుడు నేను ఒక వ్యక్తిని కలిశాను. ఆమె ఒక సింగిల్ మదర్. సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో కష్టాలు పడి దాన్ని సక్సెస్ చేసింది. కాబట్టి ఈ ఒకేషన్ స్టార్ట్ చేయడానికి ఆమె కన్నా గొప్ప వ్యక్తి ఇంకెవ్వరు లేరనుకుంటున్నాను. సుజా మ్యామ్, ప్లీజ్ కమ్ అప్ ఆన్ స్టేజ్. ప్లీజ్. ఎలాగో సిగ్గు లేకుండా వచ్చాం కదే. ఇళ్ళు వెళ్ళు. వస్తుంది. అందరికీ నమస్కారం. కంగ్రాచులేషన్స్ టు నిషా అండ్ లావణ్య. యూ బోత్ ఆర్ రోల్ మోడల్స్ అండ్ సచ్ అన్ ఎగ్జాంపుల్. సొసైటీలో డైవర్స్ మీదున్న టాబూ అండ్ పర్సెప్షన్ తో ఫైట్ చేస్తున్న మీరే అసలైన హీరోస్. ఇప్పుడు మీరు సాధించిన దానికన్నా సొసైటీలోకి వెళ్ళి ఎదుర్కోవడంలోనే మీరేంటో తెలుస్తుంది. లైఫ్లో ఎంతో కష్టమైన పరిస్థితులను ఎంతో అందంగా దాటారు. దానికి పవిత్ర, ఎవ్రీబడి షుడ్ థ్యాంక్ యూ. పెళ్ళికొడుకు బాగున్నాడు కదా, నిషాకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. అంతేలే, నువ్వు తప్ప దానికి ఎవడైనా సెట్ అవుతాడు. శారదా, నారదా. పవి, వాట్ అ నైస్ ఈవినింగ్ యూ పుట్ టుగెదర్. క్రెడిట్ అంతా నీకే. Thank you. రియలీ నైస్. Hey పవి, దిస్ ఇస్ చరణ్. హాయ్. మై కజిన్ US లో ఉంటాడు. నీకు ఓకే అంటే రీసెట్ ని US లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే. వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండి ఇది. ఇది మనం గ్లోబల్ గా తీసుకెళ్తే చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎస్, ఖచ్చితంగా. పవి, టైం అయింది. నేను ఫ్యాక్టరీకి వెళ్ళాలి. మళ్ళీ కలుస్తాను. ఓకే, థ్యాంక్స్ అండి, బాయ్. సో ద ఈవెంట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ వండర్ఫుల్. యూ స్టార్టెడ్ సంథింగ్ లైక్ దిస్. గుడ్ వన్. రే మెంటలా, మ్యూజిక్ ఎందుకు ఆపావు? నాకు కూడా ఒక డ్రింక్ కలిపివే. Yeah, absolutely. But Nice, I think it next went time really well. we could I'm so probably make this a happy. little snappy. Do you think? లవ్లీ ప్రెజెంటేషన్ పవి. రియలీ గుడ్ జాబ్. Thank you. యా, Come. ఓకే. థ్యాంక్స్. అసలు నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు చూడాలి, అందరు షాక్ అయిపోయారు. ఇంకా చూడు మన కాన్సెప్ట్ ఎంత రీచ్ ఉంటుందో. Yes. పవి, బాగా ఆకలవుతుంది. నాకు కూడా. హే, ఇక్కడే విక్రమ్స్ రెస్టారెంట్ ఉంది, వెళ్దామా? విక్రమ్ రెస్టారెంట్ కా ఈ టైంలోనా? నా ఐస్ ఎక్కడా? మిగిలింది నేనే వేసుకున్నా. వారిని ఈ ఎక్స్ప్రెషన్ మన కాలేజీలో ఉన్నప్పుడు ఆ ఫ్యాకల్టీ సుబ్రహ్మణ్యం నీతో ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు నువ్వు తనకి ఇచ్చినట్టు గుర్తు. నేనేకేమన్నా అన్నానా? అన్నానా? అసలు అన్నానా నేను? అసలు ఏమన్నా అన్నానా?
పవి పవి నువ్వేంటి ఇక్కడ? రెస్టారెంట్ ఓపెన్ ఉంటుందని వచ్చాం. పవి ఇక్కడేం జరగలేదు. వైశాలికి నాకు మధ్య ఏం లేదు. రా వెళ్దాం. పవి పవి ప్లీజ్ లిసన్ టు మీ ప్లీజ్. పవి లిసన్ టు మీ ప్లీజ్. పవి యు గాట్ టు ట్రస్ట్ మీ. పవి లిసన్ ప్లీజ్. స్టాప్. ఒక చెప్పులు కొట్టుకునే అతని కొడుకు అబ్రహం లింకన్ యుఎస్ ప్రెసిడెంట్ అయ్యాడు. అలా అని చెప్పి ఇప్పుడు మనం వెళ్ళి చెప్పులు కుట్టుకు వెళ్ళి చెప్పులు కొట్టుకుంటామన్నా. మీ గురించేరా చెప్పేది. అలా చేయొద్దని. మోటివేషన్ అనేది క్రాష్ కోర్స్ కాదురా రే. మీరు మారరా రే. ఎనీవేస్ కొంచెం డిస్టర్బింగ్ గా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ మోటివేషన్ సాంగ్. యా రెడీ. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? Why are you so low? What is happening? Just go with the flow. Why does the sun glow? You carry it. నువ్వేంట్రా ఇక్కడ? పవి కోసం. మొన్న వచ్చి పొమ్మని చెప్పింది కదా, అయినా మరి సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా? అప్పుడు తన కోపంలో ఉంది, అందుకే అని ఉంటుంది. అందుకే మళ్ళీ వచ్చాను. సాధారణంగా లవ్ ఇస్ లైక్ గోయింగ్ ఫర్ అ వాక్ ఇన్ ద పార్క్ అంటారు. నీదేమో జురాసిక్ పార్క్ లాగా ఉంటది. మూసుకుని మోటివేట్ చేసుకో. What does the sun glow? Why are you so low? What is happening? కానీ ఇక్కడికి వస్తే నువ్వేంట్రా వర్షం కూర్చుని రాత్రి ఇక్కడ? సార్ మీరు ఇచ్చిన ఐడియా ఫాలో అయ్యా. ఇప్పుడు మా ఆవిడ ప్రెగ్నెన్సీ సార్. వావ్, కంగ్రాచులేషన్స్ రా. చూసేవారా, వర్షం పంటతో పాటు పిల్లల్ని కూడా ఇస్తుంది. మరి ఇంకేంటి, ఈక్వల్ గా షేర్ చేసుకోవచ్చు. లేదు సార్, ఈరోజు స్కాన్ చేసా, కవల పిల్లలు అని తెలిసింది. హార్ట్ నెంబర్ మళ్ళీ ఎలా పంచుకోవాలి సార్? అన్నా నేను మళ్ళీ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను అన్నా. పర్లేదు, ట్రై అంటిట్యూడ్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. ఓకే అన్నా. సార్ ఏం చెప్పారు సార్? ట్రై నెక్స్ట్ అంటల్ అండ్ డై. సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కలుస్తా. నెక్స్ట్ ఇయర్ వర్షాలు లేవురా. బ్లడీ లవ్ స్టోరీస్. ఎక్కడ ఉంది పప్పి? లుకింగ్ ఫర్ సమ్వన్? మీరా? వినోద్ అన్న ఫ్రెండ్, ఆడి కోసం. ఓ యు ఓకే? యాక్చువల్లీ జస్ట్ వండర్ఫుల్. యాక్చువల్గా అస్సలు బాలేనండి. యు వాంట్ టు టాక్? పర్లేదా? Absolutely. Come here. Tell me. సో నీ లైఫ్ లో ముగ్గురు అమ్మాయిలు అన్నమాట. వైశాలి, నిషా, పవి, రైట్? ఇప్పుడు వైశాలి నీకు ప్రపోజ్ చేసినప్పుడు వద్దనెందుకన్నావు? వైశాలి నేను ఇంచుమించు ఒకటే. మా ఇద్దరికి మా సొంత స్పేస్ కావాలి. రిలేషన్షిప్ లో నేనెంత కన్ఫ్యూజ్డో తను కూడా అంతే. అందుకే పైగా తన పట్ల నాకు అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడూ లేవు. వాట్ అబౌట్ నిషా? నిషా ఒక అమాయకురాలు. తన తప్పేం కాదు, కానీ తను ఇమోషనల్ గా కొంచెం నీడి. అందుకే నేను నా పర్సనాలిటీకి సెట్ అవ్వలేదు. సో వి కమ్ టు పవి. పవి ఒక స్ట్రాంగ్ మైండెడ్, ఇండిపెండెంట్, ఒక క్లారిటీ ఉన్న అమ్మాయి. నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నన్ను పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. తనకేమైనా ప్రాబ్లం వస్తే తనకి తానుగా సాల్వ్ చేసుకుంటుంది. అండ్ షీఈస్ ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. అది చాలా రేర్ కదా. యా, సో పవి స్ట్రాంగ్ మైండెడ్, క్లారిటీ ఉన్న అమ్మాయి, ఇమోషనలీ సెల్ఫ్ సఫిషియెంట్. వండర్ఫుల్. నీ లైఫ్లో ఎవరైనా పవిలా విత్ ద సేమ్ క్వాలిటీస్ ఉన్నారా? పవిలాగానా? లేరే. కళ్ళు మూసుకొని ఆలోచించు.
అమ్మా, మనం చిన్నప్పటి నుంచి ప్రేమించేది, గౌరవించేది అమ్మని. దట్ ఈస్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్. దాట్స్ అవర్ ఫౌండేషన్. మనం లైఫ్ పార్ట్నర్లో మన అమ్మ క్వాలిటీస్ వెతుక్కుంటాం. నువ్వు అలాగే పవిలో మీ అమ్మగారి క్వాలిటీస్ చూసావు, ప్రేమించావు. సో మీరు చెప్పేది? లిసన్ టు మీ విక్రమ్, నీకు నీ లైఫ్ లో పవి కావాలి. షీ కంప్లీట్స్ యూ. బట్ అట్ ద సేమ్ టైం నీకు నీ స్పేస్ కావాలి. యాక్సెప్టింగ్ యోర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. నువ్వు కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అవ్వవు, కానీ పవి కావాలి. అయితే మీరే ఏదో సొల్యూషన్ ఇవ్వండి మ్యామ్. లేకు, నీకు ఎవ్వరూ హెల్ప్ చేయలేరు. సొల్యూషన్ నీలోనే ఉంది. పవి ఏదో మీటింగ్కి వెళ్ళింది, పార్టీకి వస్తుంది. పార్టీయా? ఏం పార్టీ? ఫేర్వెల్ పార్టీ. యుఎస్కి వెళ్తుంది కదా. యుఎస్ కా? ఎందుకు? రీసెట్ కోసం. ఇది కూడా మాడిపోయి వచ్చింది అలాగా. ఏం సార్ ఇది? ఇప్పుడు నా పరిస్థితి కూడా ఇలాగే ఉందిరా. నువ్వేంటి కిచెన్లోకి వచ్చావు? అదే ఎవరో ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చారు సార్. డిస్కౌంట్ అడుగుతున్నారు. మీ ఫ్రెండ్ అంటున్నారు. డిస్కౌంట్ అడిగాడా, ఫ్రీగా అడిగాడా? డిస్కౌంటే సార్. అయితే నా ఫ్రెండ్ కాదు సార్. ఒకసారి రండి సార్. పద వస్తున్నాను. ఓకే సార్. దీనమ్మా, ఈ రెస్టారెంట్ కి నేను చాలా సార్లు వచ్చా. ఫుడ్ చాలా బాగుంది. సార్ మీరేంటి ఇక్కడ? హలో రాజా. హాయ్ అండి. మీరు వస్తారని చెప్తే నేను స్పెషల్ టేబుల్ అరేంజ్ చేసేవాడిని కదా. సర్ప్రైజ్ ఇద్దామని సడన్ గా వచ్చేసా. ఈ రోజు మా పెళ్లి రోజుట మా ఆవిడ పొద్దున్నే చెప్పింది. ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు రాజా. డైరెక్ట్ గా మీ రెస్టారెంట్ కి వచ్చేసాం. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రాజా. పెళ్లి రోజు అన్నాం కదా, మరి డిస్కౌంట్ ఏమైనా ఉందా? నాకు డివోర్స్ ఇప్పించారు కదండి, మీకు డిస్కౌంట్ ఇవ్వలేనా? లవ్ యూ రాజా. రాజా, ఏంటి ఫేస్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నావు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావా? అదొకటే తక్కువ. అదేంటి రాజా అలా మాట్లాడుతున్నావు? ఏమైంది? మీరే చెప్పారు కదా టికింగ్ టైం బాంబ్ అని. టికింగ్ టైం బాంబా? ఓహో, నువ్వు పవి. అంత సీన్ లేదులేండి, అంత రివర్స్ అయింది. అంత రివర్స్ అయిపోయిందా? అఫ్ కోర్స్ నీకు ఆటోమేటిక్ అయిపోతుంది అనుకో. ఏం జరిగింది? అది ఆగు రాజా, ఈ లొకేషన్ కాదు, మా లొకేషన్. సెటప్ చేంజ్. అమ్మా, 1 year లో ఇంత జరిగిందా? మీరు నమ్మర్రావు గారు, నా మ్యాథ్స్ టీచరు 8th క్లాస్ లో అడిగినట్టు చేతులు కట్టించి మరీ అడిగేసింది. ఆప్షన్ ఏ ఆప్షన్ బి అని. దెబ్బకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది. ఇన్ కేస్ పవి ప్లేస్ లో నిషా ఉంటే నువ్వేం చేస్తావు? నిషాకి ఎంత రియాక్ట్ అవ్వను సార్. ఎందుకో? ఎందుకంటే నిషా మీ భార్య. భార్య ఎక్కడికి పోతుంది? తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉంటుంది కదా, ఎక్కడికి లేచిపోదు కదా. అందుకనే మగాళ్ళకి కొంచెం బలుపు. కానీ ఇక్కడ పవి అంటే ఓన్లీ ప్రేమ. వదిలేస్తే లేచిపోతుందని భయం. 50 మంది జంటలకి ఈ చొత్తూనే విడాకులు ఇప్పించా. నేను చెప్తున్నా, లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని ఎప్పుడూ గ్రాంటెడ్ గా తీసుకోవద్దు. అంటే చులకనగా చూడొద్దు అని తెలుగు మీనింగ్. తీసుకున్నావే అనుకో, మన ఇల్లే తగలబడుద్ది. మన చంక మనం నాక్కోవాలి. పవి కావాలంటే తను చెప్పింది విను, పెళ్లి చేసుకో. పెళ్ళంటే ఇచ్చి పుచ్చుకోవటం అయ్యా. తనకేం కావాలో ఇచ్చేయి. పిల్లలు కావాలంటుంది సార్. ఓన్లీ పిల్లలే కదా. అవసరమా సార్ ఇదంతా? నన్ను చూడండి, నా జీన్స్తో ఇంకొకడు. హై బాబోయ్, ఈ ప్రపంచం నాశనం అయిపోద్ది. నిజమేనయ్యా,
కరెక్ట్ గా చెప్పావు. నీలాంటి వాడు ఇంకొకడు భూమి మీద దిగి తిరుగుతుంటే అంతా ఆల్ అవుట్. కానీ ఏం చేస్తామయ్యా, అందరూ చేసేదే అది. మీరేనా చెప్పండి సార్, రెండోసారి ప్రేమ అంటే ఓకే గానీ పెళ్ళి ఎలా వర్కౌట్ అవుతుందండి? అవునా, నాతో రా. మళ్ళీ ఎక్కడికి? నీకు లైవ్ లో బిగ్ బాస్ చూపిస్తా. మా టీవీ బిగ్ బాస్ కాదు, మా ఫ్యామిలీలో మా ఇంట్లో బిగ్ 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 బాస్ చూపిస్తా. కమాన్ రా. అడుగు. ఆ నా కొడుకే నా కొడుకు. ఏంటి విష్ణు, ఎప్పుడు ఆ గేమ్సేనా? త్వరగా తినేసి పడుకో, రేపు పొద్దున్న నీకు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. ఎందుకలా రీటేట్ చేస్తారు? మీ పని మీరు చూసుకోండి. అది కాదు నేను చెప్పేది. నిన్నే విష్ణు. మీరు చెప్పింది కరెక్టే సార్, కొంచెం తేడాగా ఉన్నాడు. ఎప్పుడు వాళ్ళ అమ్మతో గొడవ పడుతూనే ఉంటాడా? అది వాళ్ళమ్మ కాదు, వాళ్ళమ్మ అంటే నా మొదటి భార్య. వాడికి 11 ఏళ్ల వయసులోనే చచ్చిపోయింది. ఐఎమ్ సారీ రావు గారు. నమస్కారం విష్ణు గారు, బాగున్నారా? ఇప్పుడు లోపల ఏం జరిగిందో ఎక్కడి నుంచో చూసాం సార్. 70mm లో. ఏంట్రా చెత్త నా కొడక, అమ్మతో అలాగే మాట్లాడతారా? రేయ్, నువ్వు విసిరింది నా జేబులో వచ్చిందిరా. ఇలాంటి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడావంటే నా కొడక నిన్ను ఫుట్బాల్ ఆడతాను. ఫస్ట్ తన అమ్మ కాదు, సెకండ్ ఈ వయసులో ఏం ఫుట్బాల్ ఆడుతావో నాకు తెలీదు. లైట్ తీసుకో, ఓకేనా? చూసావుగా, లైట్ తీసుకోవాలంట. 3 ఏళ్ల క్రితం నేను మీరాని కలిశాను. పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లిడికొచ్చిన కొడుకును పెట్టుకుని నీకు పెళ్ళేంటా అని అందరూ ఎక్కిరించారు. నిజానికి మా వాడికి కూడా వాళ్ళమ్మ ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టుకుంటే నచ్చదు రాజా. అందరినీ కాదని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? నా కోసం. అవునయ్యా, నా మొదటి భార్య చాలా మంచిది. ఏదో ఆరోగ్యం బాగోలేక క్యాన్సర్ కంటే పెద్ద జబ్బు వచ్చి తెచ్చిపోయింది. మొదట్లో వాడు చాలు, నాకు వాడిని చూసుకుంటూ నే బతకొచ్చు అనుకున్నా. తర్వాత వాడి పనే వాడు చూసుకోవటం మొదలు పెట్టాడు. నాకు చాలా ఒంటరి అనిపించింది అయ్యా. ఒంటరితనం స్లో పాయిజన్ లాంటిది. అది మనకు తెలియకుండానే లోపల మనల్ని తినేస్తుంటుంది రాజా. నా వల్ల కాలేదు రాజా, పెళ్లి చేసుకున్నా. ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడిని చూసుకుని మీరాని చూసుకుని హ్యాపీగా పడుకోవాలి. వాళ్ళ కోసం నేను కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను. అది చాలు రాజా నాకు. రాజా, ఒంటరితనం అంటే మనకి తోడు లేకపోవటం కాదు, మనం దేనికోసం బతుకుతున్నామో తెలియకపోవటమే. వెధవ జీవితానికి పర్పస్ ఉండాలి రాజా. నాకు వాళ్ళిద్దరు, నీకు పవి. పెళ్లి పిల్లలు లేకపోతే ఇంక లైఫ్ లో ఏముంటుంది రాజా? తెల్ల రవ్వ ఉప్మా తిన్నట్టుంటుంది. బోరింగ్ బ్రతుకు రాజా. అప్ అండ్ డౌన్స్ ఉండాలయ్యా, అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది. రెండో పెళ్లి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నావు కదా, అది వర్కౌట్ అవ్వదు. మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకేనా రాజా?